హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెహందీ క్లాస్ డే 4. ఈ రోజు క్లాస్ లో మనం చాలా బ్యూటిఫుల్ అడ్వాన్స్డ్ కొన్ని ఎలిమెంట్స్ ని నేర్చుకుందాము. ప్లస్ దానికి రిలేటెడ్ గా ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ ఫిల్లర్ ఎలిమెంట్స్ ని కూడా నేర్పిస్తాను. ముందున్న క్లాసెస్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్, బేసిక్ ఎలిమెంట్స్ అండ్ సమ్ ఫిల్లర్ ఎలిమెంట్స్ ని నేర్చుకున్నాం కదా. ఆ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఆ క్లాసెస్ మీరు ఏ మెహందీ డ్రా చేసినా సరే అవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఈ రోజు క్లాస్ లో మనకు కూడా ఆ ఎలిమెంట్స్ చాలా యూజ్ అవుతాయి. ఐ హోప్ మీరు లాస్ట్ క్లాసెస్ ని మంచిగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. మెహందీలో పేషెన్స్ అండ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మీరు వీడియోతో పాటు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ పర్ఫెక్ట్ గా డిజైన్స్ డ్రా చేయగలుగుతారు. సో బీ రెడీ విత్ యువర్ కోన్ అండ్ పేపర్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ బ్యూటిఫుల్ మెహందీ క్లాస్. సో ఫస్ట్ మనం వైన్స్ ని డ్రా చేయడం నేర్చుకుందాము. వైన్స్ చూడడానికి ఇలా ఉంటాయి అన్నమాట. నేను మీకు మొత్తం డీటెయిల్స్ లో వైన్స్ ఎలా డ్రా చేయాలో నేర్పిస్తాను. ప్లస్ వైన్స్ ని డ్రా చేయడానికి ఈజీ వే ఏంటో అది కూడా చెప్తాను. సో ఇప్పుడు చూడండి వైన్స్ ని ఎలా డ్రా చేయాలో. స్టార్టింగ్ లో మనం చాలా తక్కువ ప్రెషర్ ఇవ్వాలి. అలా ప్రెషర్ ని పెంచుకుంటే ఇలా వెళ్ళాలి. మిడిల్ లో చాలా ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలి, మళ్ళీ తగ్గించాలి. ఈ విధంగా ఒకసారి చూడండి, మీకు మంచిగా అర్థమైద్ది. స్టార్టింగ్లో చాలా తక్కువ ప్రెషర్ ఉండాలి, మధ్యలో ఎక్కువ ప్రెషర్ ఉండాలి, ఎండింగ్లో మళ్ళీ తగ్గించాలి. ఈ విధంగా మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా వచ్చింది. ఒకసారి దగ్గర నుంచి చూడండి ఎలా డ్రా చేయాలో. ఇదిగోండి, స్టార్టింగ్లో చాలా తక్కువ ప్రెషర్ ఉండాలి. అలా ప్రెషర్ని పెంచుకుంటా ఇలా వెళ్ళాలి. మళ్ళీ మధ్యలో ఎక్కువ ప్రెషర్ ఇచ్చి ఎండింగ్ కి మళ్ళీ తగ్గించాలి. ఈ విధంగా మీకు వైన్ పెద్దగా కావాలంటే స్టార్టింగ్ లో అలా తగ్గించుకుంటా వెళ్ళాలి. ఇలా చిన్నగా కావాలంటే స్టార్టింగ్ లో ఇలా కొద్దిగా ప్రెషర్ ఇచ్చి ఇలా డ్రా చేసేయాలి. మీరు వీడియోలో చూడండి, మీకు ఈజీగా అర్థమైద్ది. చిన్నగా కావాలంటే ఇలా డ్రా చేయాలి. ఫస్ట్ చాలా తక్కువ ప్రెషర్ ఉండాలి, మళ్ళీ ఇలా పెంచుకోవాలా. ఇలా వెళ్ళి మధ్యలో ఎక్కడైతే కావాలో అక్కడ ఎక్కువ ప్రెషర్ ఇచ్చి ఇలా వదిలేయాలి. ఈ విధంగా ఇక్కడ 3 వైన్స్ గీసేటప్పుడు మధ్యలోనే అలా గీకోకుండా ఇలా లైన్ ఇచ్చి ఇలా డ్రా చేయాలి. ఇలా 3 లైన్స్ ఒకదాంతో ఒకటి టచ్ అవ్వకూడదు. ఇప్పుడు నేను మీకు ఈజీ వేలో వైన్ ఎలా డ్రా చేయాలో చెప్తాను. దానికోసం మీరు ఇలా ఒక డాట్ డ్రా చేయాలి. దాని తర్వాత ఇటొకటి ఇలా లైన్స్ ఇవ్వాలి. ఇంకొకసారి చూడండి, ఫస్ట్ ఒక డాట్ డ్రా చేసి ఇటు సైడ్ ఒకటి మీకు ఏ సైడ్స్ కావాలో ఇలా డ్రా చేసేయాలి. ఈ విధంగా కూడా వైన్స్ ని డ్రా చేయొచ్చు. ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్ గా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అన్నా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక లైన్ డ్రా చేసి ఈ విధంగా ఇలా వైన్స్ ని డ్రా చేయాలి. ఫస్ట్ ఒక లైన్ ని డ్రా చేసి ఇలా వైన్స్ డ్రా చేసుకుంటా వెళ్ళాలి. ఒక వైన్ ఇంకొక వైన్ తో టచ్ అవ్వకూడదు. ఈ విధంగా మనం వైన్స్ ని డ్రా చేయాలి. వైన్స్ అన్ని సేమ్ సైజ్ లోనే ఉండాలి. ఇలా వైన్స్ ని 2 సైడ్స్ లో ఇలా ప్రాక్టీస్ చేయాలి. మనకి ఈ వైన్స్ కూడా మెహందీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. ఇలా మనం వైన్స్ ని మంచిగా ప్రాక్టీస్ చేయాలి. మీతో ఇలా డ్రా అవ్వకపోతే ఏం చేయండి అంటే, మీరు ఒక లైన్ డ్రా చేసి ఇలా పైన ఇలా డాట్స్ డ్రా చేయండి. ఈ విధంగా నేను మీకు చెప్పే కదా డాట్స్తో ఎలా డ్రా చేయాలో. ఇలా కొద్దిగా బిగ్ సైజ్లో డాట్స్ డ్రా చేసేయండి. దాని తర్వాత చెప్పేగా ఇటొకటి ఇలా లైన్స్ ఇవ్వకుండా వెళ్ళాలి. ఈ విధంగా ఇలా మీరు వైన్స్ని మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్, క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు వైన్స్ని చాలా మంచిగా ఇలా ప్రాక్టీస్ చేసేయండి. ఈ విధంగా ఇక్కడ డాట్స్తో ఇలా 3 లీవ్స్ని గీయాలంటే ఫస్ట్ ఒక 2 డాట్స్లో ఇలా గీసేయండి. దాని తర్వాత 3rd డాట్ చాలా కింద గీకోకుండా ఈ విధంగా ఇలా గీయాలి. అలా మీరు వైన్స్ని అన్ని డైరెక్షన్లో ఇలా మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. మీరు బిగినర్స్ కాబట్టి ఫస్ట్ టైంకి రాకపోవచ్చు. ఇలా రాకపోతే ఏం పర్లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు వైన్స్ డ్రా చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇలా 3 వైన్స్ డ్రా చేస్తాం కదా,
ఇలా కొంతమంది ఏమో ఇలా లైన్ని బయట రాకోకుండా మూడింటిని ఇలా టచ్ చేస్తారు, ఇలా చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే మామూలుగా ఇలా డాట్ పెట్టి ఇలా చేసేస్తారు, ఇలా కూడా డ్రా చేయకూడదు. ఈ 2 ఉన్నాయి కదా, ఇలా డ్రా చేయకూడదు. బెస్ట్ వే ఏంటో చెప్పాగా, ఈ విధంగా ఇలా స్టార్టింగ్లో తక్కువ ప్రెజర్ ఇచ్చి మధ్యలో ఎక్కువ ప్రెజర్ ఇచ్చి ఇలా డ్రా చేయాలి. మీరు వీడియోలో చూడండి, మీకు ఈజీగా అర్థమైంది ఎలా డ్రా చేయాలో వైన్స్ని. ఐ హోప్ మీకు మంచిగా అర్థమైంది వైన్స్ని ఎలా డ్రా చేయాలో. ఇప్పుడు మనం లీవ్స్ని డ్రా చేయడం నేర్చుకుందాము. లీవ్స్ చూడడానికి ఇలా ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడ చాలా సింపుల్గా ఈజీగా లీవ్స్ డ్రా చేయడం నేర్చుకుందాము. ఇక్కడ మీరు లీవ్స్ని ఎటు షేప్ ఇవ్వకోకుండా ఇలా ఏం డ్రా చేయకుండా ఈజీగా ఇలా ఏం షేప్ ఇవ్వకోకుండా ఇలా డ్రా చేయండి. ఏం కర్వ్ కానీ అలాంటి ఏం ఇవ్వకోకుండా ఈ విధంగా ఇలా డ్రా చేయండి. మనం ఈ 3 లీవ్స్ నేను గీసా కదా, అది చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ మీరు లీవ్స్ డ్రా చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అది చెప్తాను. ఫస్ట్ మీకు చెప్పాగా, ఇలా ఏం కర్వ్ ఇవ్వకుండా ఈ విధంగా ఇలా డ్రా చేయకూడదు. ఎప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారుగా ఇలా డ్రా చేయకూడదు. రైట్ వే ఏంటంటే ఇలా మామూలుగా ఏమి ఇలా కర్వ్ ఇవ్వకుండా ఈ విధంగా ఇలా డ్రా చేయాలి. ఇలా మీరు లీవ్స్ని కూడా మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఇది ఉంది కదా పక్కన 3 లీవ్స్ది, దీన్ని ఈజీగా డ్రా చేయాలంటే మామూలుగా మీరు ఇలా డ్రా చేయండి. దాని తర్వాత ఇలా లీవ్స్ డ్రా చేసి మధ్యలో కూడా ఇంకొక లీవ్ ఇలా డ్రా చేయండి. దాని తర్వాత మూడింటి మధ్యలో ఇలా చిన్న చిన్న లైన్స్ డ్రా చేసి అవుట్ లైన్ని థిక్ చేసేయండి. ఈ విధంగా ఇలా మీరు లీవ్స్ని మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. మినిమం 20 లీవ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఫిల్లర్ ఎలిమెంట్స్ని నేర్పిస్తాను. తెలుసుగా, ఫిల్లర్ ఎలిమెంట్స్ని డ్రా చేయాలంటే బాక్స్ ఉండాలి. మీరు కావాలంటే ఒక పేపర్ మీద కూడా పెన్సిల్ అండ్ స్కేల్తో ఇలా బాక్స్ డ్రా చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొద్దిగా ఇలా గ్యాప్ ఇచ్చి ఇలా బాక్సెస్ డ్రా చేయాలి. ఈ విధంగా ఇలా బాక్సెస్ డ్రా చేసుకోవాలి. అన్నీ సేమ్ సైజులోనే ఉండాలి బాక్సెస్. ఈ విధంగా ఇలా డ్రా చేసిన తర్వాత ఏం చేయాలంటే, తర్వాత మనము వైన్స్ని నేర్చుకున్నాం కదా, మీకు వైన్స్ వస్తే మీరు ఇలా ఈజీగా డ్రా చేయొచ్చు. ఫస్ట్ ఇలా ఇక్కడైతే మొత్తం ఈక్వల్గానే ఉండాలి. ఈ లైన్స్ మీద ఇలా డ్రా చేయాలి. ఫస్ట్ తక్కువ ప్రెజర్ ఇచ్చి మధ్యలో ఎక్కువ ప్రెజర్ ఇచ్చి ఇలా డ్రా చేయాలి. మీరు కావాలంటే ఈజీ వేలో చెప్పారు కదా, ఒక ఇలా డాట్ పెట్టి మధ్యలో ఇది లైన్ ఉండేది కదా, దాని మధ్యలో ఇలా డాట్ పెట్టి ఇటొకటి ఇలా డ్రా చేయొచ్చు. ఈ విధంగా ఇలా మనం వైన్స్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మనం మొత్తం లైన్స్కి ఇలా డ్రా చేసేయాలి. చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద ఇలా డ్రా చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఫస్ట్ ఫిల్లర్ ఎలిమెంట్ రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు మంచిగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫిల్లర్ ఎలిమెంట్ని డ్రా చేయడం నేర్చుకుంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే చేయండి. ఇక్కడ మనం మళ్ళీ ఇలా బాక్సెస్ డ్రా చేయాలి. ఈసారి కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఇచ్చి ఇలా డ్రా చేయాలి ఈ విధంగా. దాని తర్వాత ఎక్కడైతే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ ప్లస్ ఇలా డ్రా చేయాలి. వీడియోలో చూడండి, మీకు ఈజీగా అర్థమైంది. ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే 2 లైన్స్ కలుస్తున్నాయో అక్కడ వరకే డ్రా చేయాలి. దాని తర్వాత మళ్ళీ మనం ముందున్న ఫిల్లర్ ఎలిమెంట్లో డ్రా చేసాంగా, అలాగే ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలా మీరు మొత్తానికి ఇలా వైన్స్ డ్రా చేయండి.
ఎక్కువగా ఖాళీ అనిపిస్తుంది అనుకో, మధ్యలో డాట్ కూడా డ్రా చేయొచ్చు. ఇది మనకి సెకండ్ ఫిల్లర్ ఎలిమెంట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిల్లర్ ఎలిమెంట్ని డ్రా చేయడం నేర్చుకుంటాము. ఈసారి మనం ఏంటంటే ఇలా డబల్ లైన్స్తో బాక్సెస్ కొట్టాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ చాలా కష్టపడి రికార్డ్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా ఇలా లైన్స్తో మనం ఇలా మంచిగా బాక్సెస్ కొట్టేయాలి. నాతో ఇక్కడ మంచిగా లైన్స్ డ్రా అవ్వలేదు. మీరు ఇలా మంచిగా లైన్స్ డ్రా చేసేయండి. దాని తర్వాత ఈ లైన్స్ని ఇలా ఫిల్అప్ చేసేయండి. ఈ విధంగా డైరెక్ట్గా లైన్స్ని డ్రా చేయకూడదు. ఈ విధంగా ఫిల్అప్ చేసేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే మధ్యలోనూ ఇలా డ్రా చేయాలి. లైన్స్ ఇలా బాక్సెస్ డ్రా చేయాలి. ఈ విధంగా వీడియోలో చూడండి, మీకు ఈజీగా అర్థమైద్ది. దాని తర్వాత ఏం చేయాలంటే మధ్యలో ఇలా డాట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా. సో ఫ్రెండ్స్, మనకి థర్డ్ ఫిల్లర్ ఎలిమెంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిల్లర్ ఎలిమెంట్ని డ్రా చేయడం నేర్చుకుంటాము. ఈసారి కూడా ఏం చేయాలంటే మళ్ళీ ఇలా డబల్ లైన్స్తో ఇలా బాక్సెస్ కొట్టాలి. లాస్ట్ ఫిల్లర్ ఎలిమెంట్లో ఎలా అయితే చేసామో సేమ్ అలాగే డబల్ లైన్తో ఫస్ట్ బాక్సెస్ కొట్టాలి. ఈ విధంగా ఇక్కడ నాతో లైన్ సరిగా రాలేదు, అందుకే క్షమించండి. మీరు బాగా లైన్లు వేయండి. నేను చాలా కష్టపడి వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అలా అయింది. ఇలా మనం డ్రా చేసిన తర్వాత ఈ లైన్స్ని ఇలా ఫిల్అప్ చేసుకోవాలి. థిక్ లైన్స్ చేసేయాలి. ఈ విధంగా మీరు ఎప్పుడూ డైరెక్ట్గా ఇలా లైన్స్ డ్రా చేయకూడదు. ఇలా మనం ఫిల్అప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ విధంగా బాక్స్ లోపల 4 డైరెక్షన్ నుంచి చిన్న చిన్న లైన్స్ని ఇలా డ్రా చేయాలి. మీరు వీడియోలో చూడండి, మీకు ఈజీగా అర్థమైద్ది. ఈ విధంగా 4 లైన్స్ మళ్ళీ టచ్ అవ్వకూడదు. ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మీరు మొత్తం బాక్స్ని ఇలా డ్రా చేసి ప్రాక్టీస్ చేసేయండి. నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ ఫిల్లర్ ఎలిమెంట్ని డ్రా చేయడం నేర్పిస్తాను. ఈసారి మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఇలా పెద్ద పెద్ద బాక్సెస్ ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా బాక్సెస్ డ్రా చేసిన తర్వాత మనం ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. మీరు వీడియోలో చూడండి, మీకు ఈజీగా అర్థమైద్ది. ఈ విధంగా లైన్ని మధ్యలో ఉంచి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇలా కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి. ఈ సైడ్లో కూడా ఉన్నాయి కదా లైన్స్, దానిలో కూడా ఇలా హాఫ్ ఇలా డ్రా చేయాలి. ఈ విధంగా ఇలా డ్రా చేసిన తర్వాత ఏం చేయాలంటే వాటి మధ్యలో ఈ ప్లేస్ ఉంది కదా ఖాళీ స్పేస్, వాటి మొత్తాన్ని ఇలా ఫిల్అప్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మీరు మొత్తం ఫిల్అప్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఫిల్లర్ ఎలిమెంట్ని డ్రా చేయడం నేర్పిస్తాను. ఈసారి ఏంటంటే నేను మీకు స్పైరల్ ప్లస్ హంప్స్ నేర్పించా కదా, ఇలా ఒక స్పైరల్ గీసి దానికి ఒక అవుట్లైన్ ఇచ్చేయండి. దాని తర్వాత ఇలా హంప్స్ డ్రా చేసేయండి. ఏ ఖాళీ స్పేస్ ఉంచుకోకుండా ఇలా మొత్తం బాక్స్ అంతా ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ బాక్స్ అంతా మీరు ప్రాక్టీస్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ ఇక్కడతోనే ఎండ్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్లాస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మిస్ అవ్వకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. బాయ్.